విజయవాడలో ట్రాఫిక్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్న సమయంలో ముగ్గురు యువకులు ఒకే బైక్పై హెల్మెట్ లేకుండా వేగంగా ప్రయాణిస్తూ కనిపించారు. ఆ సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిఐ గారిని గమనించిన యువకులు బండి తిప్పి వెనక్కి వెళ్లిపోదామని ప్రయత్నించారు. మమ్మల్ని చూసి వెనక్కి తిరిగి వెళితే ఎదురుగా వస్తున్న వాహనాల కారణంగా మీరు ప్రమాదంలో పడే అవకాశముంది. అలాంటి పనులు మళ్లీ ఎప్పుడూ చెయ్యొద్దు అంటూ ట్రాఫిక్ సిఐ వారికి తెలియపరిచారు. అంతేకాదు, మీరు హెల్మెట్ తీసుకువస్తే మీకు ఫైన్ వేయకుండా బండిని పంపిస్తాను అంటూ యువకులకు మార్గనిర్దేశం చేశారు. ఈ సంఘటన ట్రాఫిక్ సిబ్బంది చాకచక్యాన్ని, బాధ్యతను స్పష్టంగా చాటి చెప్పింది. మరి అందుకే నీకు ఫైన్ వేయకుండా పంపిస్తాను. హెల్మెట్ పెట్టుకో, హెల్మెట్ పెట్టుకుని అది పెట్టుకో, హెల్మెట్ పెట్టుకో. నీకు ఫైన్ వేసానా లేదా? మరే హెల్మెట్, కొత్త హెల్మెట్ కొనుక్కున్నావు పక్కన పడేసి. ఓకే, నువ్వు హెల్మెట్ కొనుక్కున్నందుకు ఫైన్ వేయకుండా పంపిస్తున్నా, అర్థమవుతుందా? లేకపోతే ఫైన్ వేసేవాడిని. వెళ్ళు, ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళు. మీ వాడు, మీ ఫ్రెండ్ మూడోడు కాలేజ్కి వెళ్ళాడా? ఎవరు ఇచ్చారు డబ్బులు? ఛార్జీకి. సరే వెళ్ళండి. మరి అయితే ఈసారి హెల్మెట్ లేకుండా తిరగకూడదు, ముందే చెప్తున్నా. ఓకే, స్టిక్కర్ తీసానా? స్టిక్కర్ చాలా ఈజీ రా తీయడం. ఓకే, పెట్టుకో. ఓకే.